ఓకే, ఓకే సార్. అందరూ రెడీ కదా? ఓకే సార్, స్టార్ట్ చేయండి సార్. నోట్బుక్లు కూడా ఉన్నాయా ఈరోజు? ఉన్నాయండి. ఓకే, మనకి ఇంకోటి కాకతీయుల గురించి ఈరోజు కొన్ని ప్రశ్నలు మామూలుగా అడుగుతాను, అంటే మిమ్మల్ని ఆ ట్రాక్లో తీసుకురావడానికి. అలాగే సార్. కాకతీయ సామ్రాజ్యం, కాకతీయ అనే దేవతను పూజించడం వల్ల కాకతీయ సామ్రాజ్యం, కాకతీయ రాజ్యం అని పేరు వచ్చిందని మనం చెప్పుకున్నాం కదా. అయితే కాకతీయ రాజుల్లో గొప్పవాడు ఎవరు? కాకతీయ రాజుల్లో గొప్పవాడు ఎవరు? కాకతీయ రాజుల్లో గొప్పవాడు గణపతి దేవుడు. మర్చిపోయారు అప్పుడే? గణపతి దేవుడు కాకతీయ రాజుల్లో గొప్పవాడు. గణపతి దేవుడు చేసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంస్కరణలు ఏంటి? రాజధానిని హనుకొండ నుంచి ఓరుగల్లుకి మార్చాడు సార్. ఎక్కడి నుంచి? హనుకొండ నుండి ఓరుగల్లుకి మార్చాడు సార్. హనుమకొండ నుంచి ఓరుగల్లుకి రాజధాని మార్చాడు. ఇంకేం చేశాడు? అభయశాసనం వేయించాడు. అభయశాసనం ఒకటి వేయించాడు. నెక్స్ట్ ఇతని ఆస్థానంలోకి రాయబారిగా ఒక అతను కవిత్రయంలో ఒక కవి వస్తాడు కదా. మనుమసిద్ధి ఆస్థానం నుంచి అదే తిక్కన స్వామియాజీ సార్. తిక్కన స్వామియాజీ రాయబారిగా వస్తాడని చెప్పాను. ఈ హనుమకొండను నిర్మించింది ఎవరు? మొదటి ప్రతాపరుద్రుడు సార్. ఓకే, రుద్రమదేవి కాలంలో వెనిస్ యాత్రికుడు ఒక ఆయన వచ్చాడు కదా. వెనిస్ యాత్రికుడు ఎవరైనా? మార్కో పోలో సార్. మార్కో పోలో. వేర్ ఇస్ ది వెనిస్? వెనిస్ అంటే ఎక్కడ ఉంది అది? ఇటలీ. ఇటలీలో వెనిస్. వెనిస్ నుంచి రుద్రమదేవి కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించాడు. ఏ ఓడరేవుకి వస్తాడు? ఒక్కలే, మిగతా వాళ్ళు చెప్పాలి. మోటుపల్లి ఓడరేవు సార్. మోటుపల్లి ఏంటది? మోటుపల్లి. మోటుపల్లి ఓడరేవులో దిగుతాడు. వచ్చి కాకతీయ రాజ్యాన్ని సందర్శిస్తాడు. కాకతీయ రాజ్యం ఎలా ఉందని చెప్పాడు అప్పుడు? కాకతీయ రాజ్యం ఎలా ఉండేదని చెప్పాడు? కాకతీయ రాజ్యం సుభిక్షంగా ఉందని, రుద్రమదేవి పరిపాలనా కాలంలో ప్రజలందరూ సుఖశాంతంతో ఉన్నారని, రుద్రమదేవి ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి పాలించిందని, రుద్రమదేవి పురుష వేషం ధరించి సమర్థవంతంగా పరిపాలన సాగించేదని, ఇంకా అంగళ్ళలో అంటే బజార్లో రత్నాలు వజ్రాలు అమ్మబడేవని, ఇవన్నీ గొప్పగా అంటే కాకతీయ రాజ్యం ఎంత గొప్పగా పరిపాలించబడుతుందో ఆ రోజుల్లో వెనిస్ యాత్రికుడైన మార్కో పోలో తన రచనలో తెలియజేశాడు. అది కాకతీయ రాజ్యానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా అందులో దొరుకుతుంది అతను రాసినటువంటి పుస్తకంలో. మరి చివరి వాడెవరు? ఒకసారి అంతా మీరు గుర్తు తెచ్చుకోవాలి. చివరి కాకతీయ రాజు ఎవరు? ప్రతాపరుద్రుడు. ప్రతాపరుద్రుడు ఇద్దరు ఉన్నారని చెప్పుకున్నాగా. రుద్రదేవుడు, అదే అతన్నే మొదటి ప్రతాపరుద్రుడు అంటారు. రెండవ ప్రతాపరుద్రుడు సార్. రెండవ ప్రతాపరుద్రుడు కాకతీయ రాజుల్లో చివరివాడు.
కాకతీయ రాజ్యం ఏ సంవత్సరంలో అంతరించిపోయింది? 1326 సార్. నో, ఇట్ ఈస్ రాంగ్. 1323. 1323లో ఢిల్లీ సుల్తాన్ గియాజుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ తాలూకా ఒరిజినల్ నేమ్ ఏంటి? జోనా ఖాన్. జోనా ఖాన్. జోనా ఖాన్ కాకతీయ రాజ్యం మీద దండెత్తి రెండో ప్రతాపరుద్రుడిని ఓడించి తనను బందీగా తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఏ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని మనం చెప్పుకుంటాం. నలంద నది సార్. నలంద నది. నర్మదా నది. ఈ నర్మదా నర్మదా నది ఇంకొక యుద్ధం జరిగింది నర్మదా నది ఒడ్డున. ఏంటది? ఎవరెవరి మధ్య? కాకతీయులకు కాదు. కాదు కాదు. అదే అదే రెండవ పులకేసిన మహేంద్ర. పొల్లలూరు యుద్ధం సార్. పొల్లలూరు యుద్ధం. కాదు కాదు. రెండవ పులకేసి హర్షవర్ధను ఓడించాడు. హర్షవర్ధనుడు రెండో పులకేసి చేతిలో ఓడిపోయాడు కదా. అది నర్మదా నదీ తీరంలోనే జరిగింది ఆ యుద్ధం. పొల్లలూరు యుద్ధం రెండవ పులకేసి మొదటి మహేంద్రవర్మ. అది ఓకే, అది పొల్లలూరు యుద్ధం. అది నర్మదా నది కాదు కదా. ఓకే, నెక్స్ట్. సో ఎవరి కాలంలో ఢిల్లీ సుల్తాన్ రాజ్యంలో కాకతీయ రాజ్యం కలిసిపోయింది? ఏ సుల్తాన్ కాలంలో లెక్క? జియాజుద్దీన్ తుగ్లక్ సార్. గియాజుద్దీన్ తుగ్లక్. గియాజుద్దీన్ తుగ్లక్ అని ఎందుకు అనుకుంటామంటే అప్పటికి జోనా ఖాను యువరాజు మాత్రమే, రాజు కాలేదు కాబట్టి గియాజుద్దీన్ తుగ్లక్కే ఈ క్రెడిట్ అనేది చెందుతుంది. ఓకే, కాకతీయులు ఏ మతాన్ని ఎక్కువగా ఆదరించారు? శైవ మతం. శైవ మతాన్ని ఎక్కువగా ఆదరించారు. రామప్ప దేవాలయాన్ని ఎవరు కట్టారో చెప్పగలరా? రేచర్ల రుద్రుడు. ఓకే ఓకే, రేచర్ల రుద్రుడు. ఎవరి దగ్గర సేనానీతుడు? గణపతి దేవుడి దగ్గర సార్. గణపతి దేవుడి దగ్గర కదా. గణపతి దేవుడి దగ్గర సేనాని. ఓకే, ఈ కాకతీయుల గురించి మనకి కంపల్సరిగా 100% ఒక క్వశ్చన్ వస్తుంది. 15 మార్క్స్ వచ్చినది. అది ఏంటంటే పరిపాలన అంటే అడ్మినిస్ట్రేషను, సోషల్, ఎకనామిక్, కల్చరల్ కండిషన్ ఆఫ్ కాకతీయాస్ అని మనకి సిలబస్లో క్లియర్గా ఉంది. ఇది మనం ఆబ్జెక్టివ్ బిట్స్ చాలా వరకు ఇందులో ఈ చాప్టర్ నుంచి ఆబ్జెక్టివ్ బిట్లు ఎన్ని రకాలుగా వస్తాయో అన్నీ మనం చెప్పుకున్నాం, మీరు రాసుకున్నారు కూడా కదా. అయితే మరి ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మరి పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి ఎస్ఏ క్వశ్చన్ మీరు ఎలా చదివారో ఏంటో ఒకసారి నోట్బుక్లో రెడీగా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓకే, అయితే 15 మార్క్స్ క్వశ్చన్ రాయండి. ముందు రైట్ డౌన్ ది క్వశ్చన్. Get ready to write. ఓకే, క్వశ్చన్ రాయండి. కాకతీయుల పరిపాలన సాంఘిక ఆర్థిక సాంస్కృతిక పరిస్థితులను గురించి వివరించండి.
దిస్ ఈజ్ ది క్వశ్చన్. సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులను గురించి వివరించండి. రాయండి. కాకతీయులు వికేంద్రీకృత రాజరిక వ్యవస్థను స్థాపించారు. వీరు ప్రజల మనోభావాలను గుర్తించి పరిపాలన చేశారు. రాజ్య నిర్వహణ బాధ్యతలను నియోగాధిపతులు నిర్వహించేవారు. రాజుకు సహకరించడానికి మంత్రిమండలి ఉండేది. ఒకటి టీవీ వెనకాల ఇయర్ ఫోన్స్ తెచ్చి హరి మైక్ ఆఫ్ చేయరా. మైక్ ఆపరా. మంత్రిమండలి సమావేశాలకి రాజు అధ్యక్షత వహించేవాడు. కాకతీయులు పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రాలుగాను రాష్ట్రాలను స్థలం నాడు సీమ మొదలైన విభాగాలుగా విభజించారు. కాకతీయుల కాలంలో కూడా గ్రామమే పరిపాలనా యంత్రాంగానికి పునాది. గ్రామ పరిపాలనలో
గ్రామ పరిపాలనలో 12 మంది ముఖ్య పాత్ర పోషించేవారు. 12 మంది అయ్యగారులు ముఖ్య పాత్ర పోషించేవారు. వీరందరికీ వీరందరికీ పన్ను లేని భూములను దానంగా ఇచ్చేవారు. పేర మార్చి కాకతీయులు భారీ సైన్యాలను పోషించేవారు. సైనిక విధానంలో ముఖ్యంగా నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టారు. నాయంకరులు సైన్యాన్ని పోషించి రాజుకు యుద్ధ సమయంలో సరఫరా చేసేవారు. ఓకే, అందుకు ప్రతిఫలంగా రాజులు నాయంకరులకు భూములను ఇవ్వడం జరిగేది. హలో సార్, ఆ, అదే సంజు అని అబ్బాయి లాగిన్ అవుతుండే కానీ ఎవరి వాయిస్ వినిపించడం లేదంటుండండి. మరి వాడు ఫోన్ ఏదైనా ప్రాబ్లమా? ఏమో తెలియదు సార్. నేను అన్నాను 2 times రీలాగిన్ అవ్వరంటే అయ్యాడండి, మళ్ళీ అవ్వట్లేదంట. ఎవరి వాయిస్ కూడా వినిపించట్లేదంట. ఏదో వాడి ఫోన్లో ఏదో ప్రాబ్లం ఉండుంటదిలే. చూడు సార్, జాయిన్ అయ్యాడు. సంజు అని ఉంది. నేను కూడా చూశానులే. అవును సార్. ఓకే, నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ కాకతీయుల కాలం నాటి సమాజం. నాటి సమాజంలో
నాటి సమాజంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాల వారు నివసించేవారు. ఈ చాతుర్వర్ణ వ్యవస్థ సార్ ఏంటండి? ఈ చాతుర్వర్ణ వ్యవస్థ క్రింద అనేక కులాలు ఏర్పడ్డాయి. ఈ చాతుర్వర్ణ వ్యవస్థకు దిగువన అనేక కులాలు ఏర్పడ్డాయి. ప్రజలు చేపట్టిన వృత్తి ఆధారంగా అనేక కులాలు ఏర్పడ్డాయి, అనేక ఉపకులాలు ఏర్పడ్డాయి. ప్రజలు చేపట్టిన వృత్తి ఆధారంగా అనేక ఉపకులాలు ఏర్పడ్డాయి. ప్రతి ఉపకులానికి సమాజంలో గౌరవం ఉండేది. అయితే వీరి మధ్య కూడా అనైక్యత నెలకొంది. ప్రతి వర్గం వారు పాలకుల అండదండలు పొందడానికి కృషి చేసేవారు. చివరి దశలో రెడ్డి వెలమ కులాల మధ్య రెడ్డి వెలమ వర్గాల మధ్య పోటీ తీవ్ర రూపం దాల్చింది. సార్ అండదండలు పొందడానికి ఏం చేశారండి? రెండు వర్గాల మధ్య పోటీ తీవ్ర రూపం దాల్చింది అన్నాను. దాని మీ ముందు పాయింట్ సార్ ఏంటది? ప్రతి వర్గం వారు పాలకుల అండదండలు పొందడానికి కృషి చేసేవారు. ఓకే సార్. ప్రతి కులం వారు కుల సంఘానికి కొన్ని పన్నులు చెల్లించేవారు.
నాటి సమాజంలో నాటి సమాజంలో సతీ సహగమనం, బాల్య వివాహాలు, సతీ సహగమనం, బాల్య వివాహాలు, మొదలైన దురాచారాలు ఉన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఆర్థిక పరిస్థితులు. ఆర్థిక పరిస్థితులు కాకతీయుల కాలంలో ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. అందువలన భూమి శిస్తు ముఖ్య ఆదాయంగా మారింది. భూమి శిస్తు ముఖ్య ఆదాయంగా మారింది. వీటితో పాటు వివిధ రకాల వర్తక సుంకాలను కూడా వసూలు చేసేవారు. కాకతీయ రాజులు వ్యవసాయ అభివృద్ధికి అనేక చెరువులు తవ్వించారు. అనేక చెరువులను తవ్వించారు. ఉదాహరణకు హనుమకొండ చెరువు, పాకాల చెరువు, రామప్ప చెరువు మొదలైనవి. కాకతీయుల కాలంలో దేశీయ విదేశీయ వ్యాపారం భారీ ఎత్తున సాగింది.
సార్ కొంచెం ఫాస్ట్ గా చెప్పండి సార్. ఓకే ఓకే. ఆనాటి ప్రధాన ఓడరేవు ఆనాటి ప్రధాన ఓడరేవు మోటిపల్లి. ఘంటసాల అనే మరొక ఓడరేవు కూడా ఘంటసాల అనే మరొక ఓడరేవు కూడా అభివృద్ధిలో ఉండేది. వ్యాపారస్తుల రక్షణ కొరకు వ్యాపారస్తుల రక్షణ కొరకు గణపతి దేవుడు గణపతి దేవుడు మోటుపల్లిలో గణపతి దేవుడు మోటుపల్లిలో అభయ శాసనాన్ని వేయించాడు. నాడు మచిలీపట్నం మేలు రకమైన వస్త్రాలకు ప్రసిద్ధి. నాడు మచిలీపట్నం మేలు రకం వస్త్రాలకు ప్రసిద్ధి. కాకతీయ రాజులు అనేక రహదారులు వేయించారు. కాకతీయ రాజులు అనేక రహదారులను వేయించారు. బంగారం, రత్నాలు, చందనం, రాగి, సీసం, పట్టు వస్త్రాలు, పగడాలు, మొదలైనవి విదేశీ వ్యాపారంలో ప్రధానంగా ఉండేవి. మతం అని చిన్న సైడ్ హెడ్డింగ్ పెట్టండి. మతం. కాకతీయ రాజులు శైవ మతాన్ని ఎక్కువగా ఆదరించారు. కాకతీయ రాజులు శైవ మతాన్ని ఎక్కువగా ఆదరించారు. జైన బౌద్ధ మతాలు క్షీణదశలో ఉన్నాయి. శైవ మతంలో కాపాలిక, కాలముఖ, పాశుపత శాఖలు ఉండేవి.
అయితే కాకతీయ రాజులు అయితే కాకతీయ రాజులు అన్ని మత శాఖలను ఆదరించేవారు. అన్ని మత శాఖలను ఆదరించేవారు. అందువల్ల రాజ్యంలో మత సామరస్యం నెలకొన్నది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ సాహిత్య వికాసం. సాహిత్య వికాసం కాకతీయుల కాలంలో సంస్కృతం తెలుగు భాషలు బాగా అభివృద్ధి చెందాయి. కాకతీయులు తెలుగు భాషను తమ రాజ్య వ్యవహారాలలో ఉపయోగించేవారు. తిక్కన సోమయాజి నిర్వచనోత్తర రామాయణాన్ని రచించాడు. నిర్వచనోత్తర రామాయణం రంగనాథ రామాయణం ద్విపదలో వెలువడింది. ద్విపద అంటే రెండు పదాలు, అంటే రెండు వాక్యాల్లో ఉంటాయి అవి. ద్విపదలో వెలువడింది. దీని రచయిత గోన బుద్ధారెడ్డి. ఎవరు సార్? గోన బుద్ధారెడ్డి. తిక్కన సోమయాజి విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు మహాభారతాన్ని అనువదించాడు. నన్నెచోడుడు తెలుగులో కుమార సంభవాన్ని రచించాడు. పాల్కురికి సోమనాథుడు
పాల్కురికి సోమనాథుడు. బసవ పురాణం. బసవ పురాణం. పండితారాధ్య చరిత్ర. బసవ పురాణం పండితారాధ్య చరిత్రను రచించాడు. విద్యానాథుడు సంస్కృతంలో విద్యానాథుడు సంస్కృతంలో ప్రతాపరుద్ర యశోభూషణం. ప్రతాపరుద్ర యశోభూషణం అనే కావ్యాన్ని రచించాడు. గణపతి దేవుని గజసాహిని అయిన అంటే గజదళాధిపతి గణపతి దేవుని గజసాహిని అయిన జయపసేనాని గణపతి దేవుని గజసాహిని అయిన జయపసేనాని నృత్య రత్నావళిని రచించాడు. నృత్య రత్నావళి. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ వాస్తు శిల్పం. కాకతీయుల కాలంలో సాహిత్య రంగంలో మాదిరిగానే వాస్తు శిల్పరంగంలో ఎంతో పురోభివృద్ధి జరిగింది. రాష్ట్రకూట చాళుక్యుల వాస్తు శిల్ప కళారీతులను జోడించి కాకతీయుల కాలం నాటి శిల్పులు అద్భుతమైన నిర్మాణాలు చేశారు. వీరి వాస్తు శిల్పకళ లక్షణాలు ఎత్తైన అధిష్టానం, ఎత్తైన విమానాలు,
తోరణ తోరణ స్తంభాలు, తోరణ స్తంభాలు, రంగ మండపాలు, రంగ మండపాలు, మొదలైనవి. కాకతీయుల కాలం నాటి ముఖ్య దేవాలయాలలో హనుమకొండలోని 1000 స్తంభాల గుడి, లేదా త్రికూట ఆలయం, రుద్రేశ్వర ఆలయం. పాలంపేట రామప్ప గుడి, పిల్లలమర్రిలోని ఏకేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం, కామలు పెడుతున్నాను, పచ్చల సోమేశ్వరాలయం, నాగులపాడులోని త్రికూట ఆలయం, వరంగల్ కోటలోని స్వయంభూ దేవాలయం, మరియు ఘనపురం కోటగుడి, నేటికిని కూడా మనోహర వాస్తు శిల్ప కళా సౌందర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఓకే, 3-4 లైన్స్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ ఉంది మీకు 4 to 5. ఈరోజు క్లాస్ ఒకటి ఉంది, 4 to 5. మళ్ళీ రెడీగా ఉండండి సాయంత్రం, ఓకేనా? ఓకే సార్. 4 to 5 మళ్ళీ లింక్ పెడతాను. సార్ ఫ్రీ అండి సాయంత్రం? ఏదో చెప్తాను, హిస్టరీ కాకపోతే ఇంకోటి. ఓకే సార్. ఇది 3-4 లైన్స్ ఉంటాయి, రాత్రి కానీ తర్వాత రాత్రి కానీ. ప్రస్తుతానికి స్టాప్ చేస్తాను, ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. 1.5. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రండి. ఓకే, వెల్కమ్.